హలో అండ్ వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఇంజనీరింగ్, డాక్టర్ వంటి ప్రొఫెషనల్ కోర్సులతో పాటు సమాజంలో ఎంతో గౌరవం, పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు తెచ్చే ప్రొఫెషన్ న్యాయవాది, లాయర్. న్యాయశాస్త్ర పట్టభద్రులకు మన దేశంలో ఎన్నో ఉన్నత అవకాశాలున్నాయి. సాధారణ న్యాయవాదులుగా జీవితాన్ని ప్రారంభించి దేశం గర్వించదగ్గ అత్యున్నత స్థానాలకు చేరుకున్న వారు ఎందరో ఉన్నారు. తమ నైపుణ్యం, సృజనాత్మక ఆలోచనలు, వాదనల ద్వారా ప్రజల్లో ఆరాధ్యంగా నిలిచిన న్యాయవాదులు ఎందరెందరో ఉన్నారు. లా కోర్సులు చదివిన వారికి ప్రత్యేక హోదాను, బాధ్యతలను కల్పిస్తూ అనేక కార్పొరేట్ కంపెనీలు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి. డిగ్రీతో పాటు లా కోర్సులకు కూడా సమున్నత అవకాశాలున్నాయి. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ లా విభాగం ద్వారా BA LLB, BBA LLB వంటి అనేక ప్రత్యేకతలతో కోర్సులు అందిస్తోంది. ఆ కోర్సుల వివరాలను లా విభాగం ప్రిన్సిపల్ డాక్టర్ పవన్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన మనతో పాటు జాయిన్ అవుతున్నారు. హాయ్ అండి, నమస్తే అండి, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. బికాజ్ ఇంట్రోలో చెప్పినట్టు ఇంజనీరింగ్ అండ్ డాక్టర్ వైపు ఎక్కువగా చూస్తుంటారు ఇండియన్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా. లా కోర్స్ ఎందుకు చదవాలంటారు? ప్రత్యేకతలు అంటే ఏం చెప్తారు? ఒక బ్రాడ్గా కనుక ఆన్సర్ మీరు నన్ను చెప్పమంటే, లా అనేది ఒక సమాజంలో ఆత్మస్వరూపం లాంటిది. అది లేని సమాజాన్ని మీరు ఐడెంటిఫై చేయటం కుదరదు. ముఖ్యంగా మానవ సమాజం, అది కూడా సివిలైజ్డ్ సమాజం ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా లా అనేది చాలా అవసరం ఉంటుందమ్మా. కాబట్టి మనం ఎదుగుతున్నంత కాలం టెక్నాలజీ పరంగా ఎదగనివ్వండి, ఆర్థిక పరంగా ఎదగనివ్వండి, అవకాశాల పరంగా ఎదగనివ్వండి, అంతర్జాతీయంగా ఎదగనివ్వండి, ఎలా అన్నా మనిషి ఎదుగుతూ ఉంటే, సమాజం ఎదుగుతూ ఉంటే, దేశం ఎదుగుతూ ఉంటే దాంతోపాటు ఖచ్చితంగా లా కూడా పటిష్టం అవుతూ ఉండాలి. ఏ సమాజంలో అయితే లా అనేది పటిష్టం అవుతూ మనిషి యొక్క పోకడని, నడకని, మార్గాన్ని సుగమం చేస్తూ వెళ్తుందో అలాంటి సమాజం చాలా త్వరగా అభివృద్ధి చెందుతుంది. పైగా లా అనేటువంటిది కోర్సు మీరు గమనిస్తే, ఒక అకాడమిక్ కోర్సుగా మీరు గమనిస్తే, ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్ అండి. ఇది వృత్తిపరమైనటువంటి విద్య. దీన్ని జనరల్ డిగ్రీ లాగా అర్థం చేసుకోవడం పొరపాటు. చాలామంది పెద్దలు ఈ ప్రోగ్రాం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మరింత స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. BBA LLB అనబడేటువంటి ఒక లా ప్రోగ్రామ్, ఆర్ LLB అనబడేటువంటి ఒక లా ప్రోగ్రామ్, అది ఒక ప్రొఫెషనల్ కోర్స్ అండి. చాలా తేడా ఉంది ప్రొఫెషనల్ కోర్స్కి, జనరల్ డిగ్రీ కోర్స్కి. ఈ ప్రొఫెషనల్ కోర్సు కనుక చేసినట్లయితే భవిష్యత్ తరాల పిల్లలు, వాళ్ళకి స్వావలంబన, స్వతంత్రత చాలా ఇంపార్టెంట్ అండి. స్వేచ్ఛగా వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ, దీంట్లో రిటైర్మెంట్ కూడా సమస్య లేదు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళు నిష్ణాతులుగా సమాజంలో గుర్తింపు పొందుతూ, వాళ్ళ నుంచి ఉన్నతమైన సేవలు సమాజం అందుకుంటూ, వాళ్ళ యొక్క సేవలకి విలువను కూడా పెంచుకుంటూ హాయిగా జీవితంలో ఎదగచ్చమ్మా. అలాంటి ఒక ఉన్నతమైన కోర్సు BBA LLB అనబడేటువంటి లా ప్రోగ్రామ్. దీన్ని ముఖ్యంగా ఆడపిల్లల విషయానికి వస్తే ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే, ఆడపిల్లలకి సామాజికమైనటువంటి ధైర్యం, స్వతంత్రత, ఆర్థికమైనటువంటి స్వతంత్రత లా కోర్సు మాత్రమే తేగలదు. ఉద్యోగాల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా, అంటే ఉద్యోగాలు రావండి అంటే కాదు, నేను తర్వాత చెప్పబోయే దాంట్లో ఉద్యోగాలు ఎన్ని వస్తాయి, ఎలాంటివి వస్తాయి కూడా చెప్తాను. కానీ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వతంత్రంగా బతికేటువంటి ఆత్మవిశ్వాసాన్ని రాబోయే తరాలకి అందజేయదలుచుకున్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా ఆలోచించవలసింది BBA LLB కోర్సు. అంత ముఖ్యమైనదమ్మా ఈ కోర్సు. లా చాలా ఇంపార్టెంట్ అని మీరు చెప్తున్నారు. ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి? లా అనగానే ఎలాంటి కోర్సుల్లో జాయిన్ అవ్వాలి? ఇనీషియల్గా ఎలా ఉంటుందంటారు? మనం కేఎల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా తరఫున బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ వచ్చిన తర్వాత మనం ఆఫర్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ BBA LLB ప్రోగ్రామ్ అమ్మ. ఇది ఒక 5 years ఇంటిగ్రేటెడ్ లా ప్రోగ్రామ్. ఇంటిగ్రేటెడ్ 5 years లా ప్రోగ్రామ్ అంటే అర్థం, ఇంటర్మీడియట్ తర్వాత మనం 5 సంవత్సరాల పాటు పిల్లలకి బిజినెస్ మేనేజ్మెంట్ అనేటువంటి కోర్సుని, యాజ్ వెల్ యాజ్ లా అనబడేటువంటి కోర్సుని, రెండింటినీ కూడా సమ్మిళితం చేస్తూ సమానమైన పాళ్లలో విద్యార్థులకి అందించేటువంటి ప్రోగ్రాం BBA LLB ప్రోగ్రాం. ఈ BBA LLB ప్రోగ్రాం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, కార్పొరేట్ సైడ్ ఉన్నటువంటి, అంటే కంపెనీల వైపు న్యాయపరమైనటువంటి సలహా సంప్రదింపులకి, న్యాయపరమైన సేవలు కంపెనీస్కి అందించడానికి BBA LLB అనే కోర్సుని మనం తీసుకోవడం జరిగింది. LLB చదువుకున్న తర్వాత లేదా BBA LLB చదివిన తర్వాత ఇండిపెండెంట్ ప్రాక్టీస్ హైకోర్టు లెవెల్లోను, డిస్ట్రిక్ట్ లెవెల్లోను, తర్వాత ఉత్తరోత్తర సుప్రీంకోర్టు లెవెల్లో ప్రాక్టీస్ చేసుకోవడం అనేది ఎటు ఉంది. అది కాక
ఈ బీబీఏ అనేటువంటిది యాడ్ అవ్వటం ద్వారా పిల్లలకి కంపెనీ వైపు కూడా ఎక్స్పోజర్ ఏర్పడుతుంది. ఇప్పుడు కంపెనీస్లో ఏ కంపెనీకైనా సరే లాయర్ రిక్వైర్మెంట్ ఉందండి. అది ఎక్స్టర్నల్గా సలహా సంప్రదింపులు ఇవ్వడం కోసం కానివ్వండి, లేదా ఇంటర్నల్గా వాళ్ళ కంపెనీలోని ఇన్హౌస్ అడ్వకేట్గా డెప్యూటీ మేనేజర్ లీగల్ అని, మేనేజర్ లీగల్ అని, ఇన్హౌస్ అటార్నీ అని, ఇలా రకరకాల పర్యాయ పదాలతోటి ఆ పొజిషన్ని పిలుస్తూ ఉంటారు. ఒక కంపెనీలో కూడా న్యాయవాద వృత్తి ఎలా చేస్తారో అలాగే కంపెనీ కోసం న్యాయ సలహాలు ఇస్తూ, వాళ్ళకి న్యాయపరమైనటువంటి సంప్రదింపులు చేస్తూ, న్యాయపరంగా సలహాలు ఇస్తూ కంపెనీలో కూడా ఉద్యోగాలు వస్తాయి. సో ఈ బీబీఏ అనేటువంటి అడ్వాంటేజ్ కంపెనీ ఓపెనింగ్స్ కోసం ఉంది. ఇప్పుడు BA LLB చేసిన వాళ్ళైనా, లేకపోతే బీకామ్ లాంటి కోర్సెస్ చేసిన వాళ్ళైనా ఎలాంటి ఆపర్చునిటీస్ బయట మార్కెట్లో వస్తాయో వాటికన్నా మెరుగైనటువంటి ఆపర్చునిటీస్, అవకాశాలు మనకి BBA LLB ద్వారా వస్తాయి. మనం ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, KL యూనివర్సిటీలో మేనేజ్మెంట్ స్టడీస్కి 100% ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, 100% రిక్రూట్మెంట్, 100% ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో దాన్ని మేము అడ్వాంటేజ్గా తీసుకుంటూ అక్కడ వచ్చేటువంటి కంపెనీస్ ద్వారా మా దగ్గర లా చదువుతున్న పిల్లలకి కూడా ఇంటర్నల్గా వాళ్ళకి ఇంటర్వ్యూస్ అవి ఇప్పిస్తూ వాళ్ళకి జాబ్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నాం. ఈ అడ్వాంటేజ్ అనేది BBA LLB ద్వారా మాత్రమే వస్తుందమ్మా. ఇది మేము ఆఫర్ చేస్తున్న కోర్సు. అయితే లా చదవాలనుకునే స్టూడెంట్స్ ఉండుంటే వాళ్ళు వై దే హ్యావ్ టు చూస్ KL డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఏం చెప్తారు? లా ఎక్కడైనా చదవచ్చు, ఎవరైనా చదవచ్చు, ఇబ్బంది లేదు. దానివల్ల వచ్చే బెనిఫిట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ KL యూనివర్సిటీలో మాత్రమే, KLEF కాలేజ్ ఆఫ్ లాలో మాత్రమే లా చదవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? నేను 1-2 డిస్టింక్షన్స్ క్లియర్గా చెప్తానమ్మా, సో దట్ వినేవాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది. మిగతా ఏ యూనివర్సిటీస్లో లేని ఆపర్చునిటీ, ఈవెన్ లా యూనివర్సిటీస్గా చెప్పుకునేటువంటి వాటిల్లో కూడా ఉండే అవకాశం లేని ఆపర్చునిటీ మాకేంటంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. KL యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం ఉంది, మేనేజ్మెంట్ విభాగం ఉంది, IAS విభాగం ఉంది, ఫార్మసీ విభాగం ఉంది. ఈ అకాడమిక్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి KLEF కాలేజ్ ఆఫ్ లా కాన్స్టెంట్గా అనుసంధానం అయి ఉంటుంది. ఇలా కాన్స్టెంట్గా అనుసంధానం అయి ఉండటం వల్ల లా స్టూడెంట్కి ఒక ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ అనేది ప్రధానంగా వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ అండి. లా చేసామని కాకుండా ఆ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్లో పిల్లవాడిని కనుక మనం ఎక్స్పోజ్ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా వాడు భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటాను ఇక్కడ. మాకున్నటువంటి కంప్యూటర్ సైన్స్ విభాగం వాళ్ళు హ్యాకథాన్ అనబడేటువంటి ఒకనొక పండగ, ఒక ఫెస్టివల్, ఒక అకాడమిక్ ఫెస్టివల్ తయారు చేస్తారు. ఒక 2-3 days కంటిన్యూస్గా ఉంటుంది హ్యాకథాన్ అనబడేటువంటి ఒక ఈవెంట్. ఆ విభాగానికి సంబంధించిన వాళ్ళు దాని గురించి పూర్తిగా వివరణ ఇస్తారు మీకు. ఆ ఈవెంట్ జరుగుతున్నప్పుడు లా కాలేజ్ స్టూడెంట్స్ దాంట్లో వెళ్ళి పార్టిసిపేట్ చేయడం ద్వారా అసలు ఏంటి టెక్నికల్గా హ్యాకింగ్ అంటే ఏంటి, అది ఎవరు చేస్తారు, ఎలా చేస్తుంటారు, దానికి సంబంధించిన న్యాయపరమైనటువంటి సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని లా స్టూడెంట్ అందుకునే అవకాశం ఉంది. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. లా కాలేజీలో 5th year లా ప్రోగ్రామ్స్ చదువుతున్న పిల్లవాడు సైబర్ అలర్ట్ అనబడేటువంటి యాప్ తనంతట తానుగా తయారు చేసి ఆ యాప్ని సమాజ శ్రేయస్సు కోసం అంకితం ఇవ్వటం అన్నది ఒక లా స్టూడెంట్కి యాప్ డెవలప్మెంట్కి సహజంగా అసలు ఎక్కడ సంబంధం లేదు. కానీ తను డెవలప్ చేసుకుని తను సైబర్ అలర్ట్ అనబడేటువంటి యాప్ తయారు చేసి సైబర్ క్రైమ్స్ సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని తన అప్లికేషన్ ద్వారా అందజేస్తున్నాడు. ఇది గూగుల్ యాప్ ప్లే స్టోర్లో కూడా ఉంది, అవైలబుల్గా ఉంది. సో ఈ ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? అది ఎక్కడైతే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారో పిల్లలు, మిగతా డిసిప్లిన్స్ కూడా అక్కడ పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఫార్మస్యూటికల్కి సంబంధించిన దాంట్లో వాళ్ళకి సైబర్ ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్ అనేది నేర్పుతారు. ఇప్పుడు ఆ ఫార్మసీకి లా కాలేజీకి సంబంధం ఏంటి? ఆ ఫార్మస్యూటికల్ పేటెంటింగ్ విధానం ఎలా జరుగుతుంది, పేటెంట్ ఫైలింగ్ ఎలా జరుగుతుంది అనబడే ఎక్స్పోజరు లా స్టూడెంట్కి రావటం. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే IAS అకాడమీ తోటి వాళ్ళు అనుసంధానం ఏర్పరచుకుని అక్కడ ప్రొఫెసర్లతో డౌట్స్ క్లారిఫై చేసుకుని ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంది. ఇది ప్రధానమైనటువంటి డిఫరెన్స్ బిట్వీన్ ఒక లా కాలేజీలో లా చేయడానికి KL యూనివర్సిటీ A++ ర్యాంక్ పొందినటువంటి ఒకనొక యూనివర్సిటీలో చేయడానికి ప్రధానమైనది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తానమ్మా. మనకి ఇంక్యుబేషన్ సెంటర్ ఉంటుంది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సెంటర్ ఉంటుంది. ఇంక్యుబేషన్ సెంటర్ అంటే
ఎవరికైనా సరే స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి మెకానికల్లో కానీ సివిల్లో కానీ ఏదైనా ఒక ఐడియా ఉన్నట్లయితే వాళ్ళకి ఆ ఐడియాని నర్చర్ చేసి దానికి ఒక షేప్ ఇచ్చి దానికి ఒక కమర్షియల్ వాల్యూ ఇచ్చి దానికి ఒక న్యాయపరమైన విలువనిచ్చి అప్పుడు మార్కెట్లో వాటిని రిలీజ్ చేసేంత వరకు యూనివర్సిటీ ఐడియాస్ని నర్చర్ చేస్తుంటుందన్నమాట. ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఒక లా స్టూడెంట్ నేర్చుకునేది ఎంతో ఉంది. ఆ ఐడియా ఎక్కడ ప్రొటెక్ట్ చేయబడుతుంది, ఎలా ప్రొటెక్ట్ చేయాలి, అది ట్రేడ్ మార్క్లో చేయాలా, కాపీరైట్స్లో చేయాలా, వాళ్ళ ఆలోచనకి పార్ట్నర్షిప్ ఫామ్ మంచిదా, కంపెనీ మంచిదా, ప్రైవేట్ ఫామ్ మంచిదా, పబ్లిక్ కంపెనీగా ఇన్కార్పొరేట్ చేయడం మంచిదా అనబడేటువంటి ఇంటరాక్షన్ స్టూడెంట్స్ ఆ ఐడియా ఉన్నటువంటి పిల్లవాడు లా డిపార్ట్మెంట్కి వచ్చి ప్రొఫెసర్స్తో మాట్లాడి ఫ్యాకల్టీతో మాట్లాడి తన డౌట్స్ క్లారిఫై చేసుకోవడాన్ని వాళ్ళు స్వతంత్రంగా చూస్తారు. పిల్లలు వాళ్ళు ఎదురుగుండా కనపడుతుంటుంది మేము పనులు చేయడం. ఈ ఎక్స్పోజరు మిగతా ఎక్కడా రాదు, కేఎల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా మాత్రమే వస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్ తల్లి మనకి. నెంబర్ 3 ఇంకోటి చూసినట్లయితే డ్రాఫ్టింగ్ లాంటి కీలకమైన అంశాలు చాలా తక్కువగా నేర్పబడతాయి బయట మార్కెట్లో. మేము వాటి మీద ప్రధానమైన ఫోకస్ ఉంటుంది మాకు. ఫస్ట్ ఇయర్ నుంచి వాడికి పిల్లవాడికి డ్రాఫ్టింగ్కి సంబంధించిన స్కిల్, సీనియర్ అడ్వకేట్స్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం. రిటైర్డ్ జడ్జెస్ తోటి మాకు కాంట్రాక్ట్స్ ఉన్నాయి, మాకు వాళ్ళతోటి MOUs ఉన్నాయి. వాళ్ళ ద్వారా వచ్చి వాళ్ళు మనకి స్టూడెంట్స్కి డ్రాఫ్టింగ్ అనబడేది చేస్తారు. కేవలం CPC ఫైలింగ్ లేకపోతే బెయిల్ పిటిషన్స్ ఫైల్ చేయటము ఇవి మాత్రమే కాదు, వకాలత్ సివిల్ పిటిషన్స్ ఫైల్ చేయటము ఇవి మాత్రమే కాదు, ఈవెన్ అగ్రిమెంట్స్ లైక్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్స్, ట్రేడ్ మార్క్ లాంటి కాపీరైట్స్ లాంటివి అవి ఇంకొకళ్ళకి అసైన్ చేయటము ఇలాంటివన్నీ కూడా కాంట్రాక్ట్ పరంగా డ్రాఫ్టింగ్ పరంగా పిల్లలకి చెప్పడం జరుగుతుంది. సో పవన్ గారు బేసిక్గా లా అంటే చాలా కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్డ్గా చదవాల్సిన కోర్స్ అని అందరూ అనుకుంటాం. బికాజ్ వాస్ట్ సిలబస్, నెంబర్ ఆఫ్ బుక్స్ చదవాలి అండ్ ప్రతి లా గురించి, కేసెస్ గురించి, ఎలాంటి కేసెస్ ప్రీవియస్ ఇయర్స్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మల్టిపుల్ కోర్సెస్ మీద ఎక్స్పోజర్ అనేది మంచిదే, విచ్ ఇస్ గుడ్. మీరు చెప్తున్నట్టు ఫార్మసీ కానీ, మార్కెటింగ్ కానీ, బిజినెస్ కానీ అది వాళ్ళ ఫోకస్ డివైడ్ ఏమన్నా అవుతుందా? BBAతో పాటుగా ఒక కోర్స్గా లా తీసుకుంటున్నారా, లేదంటే కంప్లీట్గా వాళ్ళ ఫోకస్ లా మీద కూడా ఉంటుందా? ఒక లాయర్గా వాళ్ళు బయటకు వచ్చేంత ఉందా? BBA LLBలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ ప్రకారం BBAకి సంబంధించినవి 12 పేపర్లు మనం పిల్లలకి ఈ 5 ఇయర్స్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. ఫస్ట్ 3 ఇయర్స్కి అంటే ఆల్మోస్ట్ మీకు 5 సెమిస్టర్స్ కల్లా ఈ 12 BBAకి సంబంధించిన కోర్సెస్ కంప్లీట్ అయిపోతాయి. ఆ BBAకి సంబంధించిన 12 కోర్సెస్ చాలా మటుకు కాంటెంపరీగా రెలవెంట్గా ఉండేటువంటి కోర్సెస్ని మనం ఆఫర్ చేస్తాం. అది కూడా BBA ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, దాంట్లో డాక్టరేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా మాత్రమే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇది మొదటి ప్రశ్న. ఖచ్చితంగా ఓరియంటేషన్ మొత్తం లా పరంగానే ఉంటుంది. ఈవెన్ BBA చెప్పే ఫ్యాకల్టీ కూడా వాళ్ళు చెప్పేటువంటి మేనేజ్మెంట్ కోర్సులో లాకి సంబంధించిన పర్స్పెక్టివ్ని ఖచ్చితంగా జోడించి చెప్తారు. ఇది అడ్వాంటేజ్. హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ చెప్తున్నా, దానికి సంబంధించిన లీగల్ పర్స్పెక్టివ్, HR డిపార్ట్మెంట్కి సంబంధించిన లీగల్ పర్స్పెక్టివ్లో మాత్రమే వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తద్వారా లా స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ లా అన్నది అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మీ యూనివర్సిటీలో లాకి సంబంధించి ఇంటర్న్షిప్ ఎలా ఉంటుందంటారు? జనరల్గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇంటర్న్షిప్ మీద ఎంఫసిస్ చాలా తక్కువ ఉందని చెప్పాలమ్మా. కానీ లా కాలేజీ వాళ్ళు మాత్రం మన KLEF కాలేజ్ ఆఫ్ లా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా పిల్లలు ఇంటర్న్షిప్ చేయవలసిందే 5 వారాల పాటు మినిమం. ఇంటర్న్షిప్ ఫస్ట్ ఇయర్ అయిపోగానే BBAకి సంబంధించిన ఎక్కువ కోర్సులు, లాకి సంబంధించినవి తక్కువ కోర్సులు చదువుతారు. కాబట్టి ఆ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోగానే పిల్లలు ఈ బాడీ కార్పొరేట్స్లోకి, కంపెనీస్ వైపుకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్న్షిప్ చేస్తారు. అదేవిధంగా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోగానే డిస్ట్రిక్ట్ లెవెల్ లేదా ఛాంబర్స్, అడ్వకేట్ ఛాంబర్స్కి వెళ్ళి నేర్చుకునేది ఏముందంటారేమో. అడ్వకేట్ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఆ క్లయింట్ తన యొక్క ప్రాబ్లమ్ని తెలియజేస్తున్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని వినేటువంటి అడ్వకేట్కి ఉండవలసిన స్కిల్స్ ఏంటి, అది వింటూ తన ప్రశ్నలు ఎలాంటివి వేస్తున్నాడు, ఇది క్లయింట్ కౌన్సిలింగ్, క్లయింట్ ఇంటర్వ్యూ, ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లమ్స్, ఇలా చెప్తాం. సమస్యని లోకి వెళ్ళగలిగి ఉండాలి. తను చెప్పినటువంటి వాటిలోంచి లాకి సంబంధించిన క్వశ్చన్స్ పికప్ చేయగలిగి ఉండాలి. ఇది ఒక గొప్ప ఆర్ట్ అమ్మ.
అది పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్టుకి విజిట్ చేస్తారు, హైకోర్టుకి విజిట్ చేస్తారు. మాకు మ్యాండటరీగా సుప్రీంకోర్టు, పార్లమెంటు విజిట్ కూడా మాకు మ్యాండటరీ. అదొక అకాడమిక్ ఈవెంట్ లాగా మేము దాన్ని చూడం. దాని మీద ప్రాజెక్ట్స్ రిపోర్ట్ తయారు చేయడాలు, ఆ రిపోర్ట్స్ కమిటీ ముందు సబ్మిట్ చేయడాలు, దాని మీద వైవాస్ జరగటాలు, ఇంత చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఇంటర్న్షిప్ కూడా ఎవాల్యుయేషన్లోనే ఉన్నది. ఏది కూడా నాన్ క్రెడిటెడ్ కాతల్లి, అన్నీ క్రెడిటెడే. కాబట్టి వాళ్ళ అటెండెన్స్ మార్క్ చేయబడుతుంది, వాళ్ళు రిపోర్టు రాయవలసి ఉంటుంది, ఆ రిపోర్ట్ ఇక్కడ కమిటీ ముందు సబ్మిట్ చేయవలసి ఉంటుంది, దాన్ని ప్రజెంట్ చేయవలసి ఉంటుంది, దానికి ఎవాల్యుయేషన్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇంటర్న్షిప్ కేఎల్ఈఎఫ్ కాలేజ్ ఆఫ్ లా చాలా సీరియస్గా తీసుకుంటుందమ్మా. కమ్యూట్ కోర్ట్ శిక్షణ గురించి స్టూడెంట్స్కి ఎలా వివరిస్తారు? ఇది మూట్ కోర్ట్, MOOT మూట్ కోర్ట్. మూట్ కోర్ట్ అంటే కోర్టుకి ప్యారలల్గా దాని యొక్క రెప్లికా అనొచ్చు, దాని యొక్క ప్రతిరూపము, ప్రతిబింబముగా అనొచ్చు. మాకు కాలేజ్ ఆఫ్ లాకి మీరు విజిట్ చేస్తే ఒక 350 మంది కూర్చోగలిగినటువంటి ఒక పెద్ద కోర్ట్ హాల్. జడ్జెస్ కంఫర్టబుల్గా హైకోర్టు, సుప్రీంకోర్టు ఎలా కూర్చుంటారో, ఎలాంటి టేబుల్, చైర్ అట్మాస్ఫియర్ వాళ్ళకు ఉంటుందో అలాంటి అట్మాస్ఫియర్ తోటి ఒక మంచి కోర్ట్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అంత అద్భుతంగా ఉంటుంది, దాని యాంబియన్స్ కానీ. ఏంటంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడితే పిల్లలకి మూట్ కోర్ట్ వచ్చేస్తుందా అనొచ్చు. కాదు. ఆ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ యాంబియన్సు పిల్లల్ని సిమ్యులేట్ చేస్తుంది, పిల్లల్ని మరింత ఉత్సాహపరుస్తుంది. వాళ్ళ అటైర్, ఆ కోట్ వేసుకోవటం, ఆ గౌన్ వేసుకోవటం, టీచర్ గారు చెప్పినటువంటి ఆ ప్రాక్టికల్ కేసుని 1-2 సార్లు చదవటం, తన స్నేహితులు ఒక 200 మంది వింటూ ఉండగా ఆ పెద్ద కోర్ట్ హాల్లో సీనియర్ ప్రొఫెసర్సు లేకపోతే రిటైర్డ్ జడ్జెస్ వచ్చి కూర్చున్న చోట తన గొంతు వినపడేట్టుగా ఆర్గ్యూ చేయటం, ఇవి కేవలం పుస్తకం చదివితే వచ్చేదో, లేకపోతే ఏదో ముక్కుబడిగా మూట్ కోర్ట్ చేస్తున్నామని క్లాస్ రూమ్లో పెట్టి చేసేదో వాటి వల్ల రాదు. ఆ యాంబియన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయగలిగితే ఆ సిమ్యులేటివ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది పిల్లల్లో వస్తుంది. చాలా బాటిల్ నెక్స్ బ్రేక్ అవటం మేము గమనించాము మా అనుభవంలో. ఇనీషియల్గా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన పిల్లలు, మేము 10 మంది ముందు మాట్లాడగలనా లేదా, నాకు ఇంగ్లీష్ వచ్చా రాదా, నాకు ఈ స్టేజ్ ఫియర్ ఉంది, ఇలాంటి చాలా ఇన్హిబిషన్స్ తోటి పిల్లలు వస్తారు మా దగ్గరికి. కానీ ఒక 6-7 నెలల పాటు ఒక ఫస్ట్ సెమిస్టర్ గడవగానే వాళ్ళలో మీరు ఒక గొప్ప కాన్ఫిడెన్స్ని, ఒక గొప్ప మార్పుని, వాళ్ళలో ప్రజెంటేషన్ స్కిల్స్ అభివృద్ధిగా మెరుగుపడటం మనం గమనిస్తాం. అలాంటి ట్రైనింగ్ ఎవ్రీ వీక్ 4 hours ఉంటుందండి. ఎవ్రీ వీక్ 4 hours. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే నుంచి మీరు గమనించండి, అలా 5th year కంప్లీట్ అయ్యే సమయానికి పిల్లవాడి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత అద్భుతంగా డెవలప్ అవుతాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా వస్తుంటుంది, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆర్ ప్రతి వీక్ వాళ్ళకి ఇచ్చేటువంటి కేసెస్ మారుతాయి. వాళ్ళు కేసెస్ చూసి ఊరికే చదివి ఆర్గ్యుమెంట్ చేయటం కాదు, దానికి మెమోరియల్ అని రిటర్న్ ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఆర్గ్యుమెంట్కి హేతువు, వాళ్ళ వాదనకి హేతువు సుప్రీంకోర్టు జడ్జిమెంటో మరొకటో హేతువుని కూడా చూపించవలసి ఉంటుంది. ఆ ఎవిడెన్సెస్ కూడా కలెక్షన్ చేయాల్సి ఉంటుంది. స్కిల్స్ డెవలప్ చేయడానికి స్టూడెంట్స్లో ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు డిజైన్ చేశారండి? మాకు ఇంకొకటి పార్ట్ ఆఫ్ కరికులం ఉన్నది ఏంటంటే, ఈ క్లినికల్ కోర్సెస్ అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్లినికల్ కోర్సెస్ పెట్టింది. వాటితో పాటుగా వాటిని ఈవెన్ టీచ్ చేయడానికి కూడా హైలీ ఎక్స్పీరియన్స్డ్ హైకోర్టు స్థాయిలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అడ్వకేట్స్ 30% ఆఫ్ ది క్లాసెస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారమ్మా. సో 70% ఆఫ్ ది క్లాసెస్ టీచర్స్ చెప్తే రిమైనింగ్ 30% ఆఫ్ ది క్లాసెస్ ఆ బయట ఎక్స్పర్ట్స్ ద్వారా పిల్లలకి ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మరింత దగ్గరగా ఇవ్వగలుగుతారు. ఇదొక గొప్ప మార్గం మేము ఎంచుకున్నది, పిల్లలకి ప్రాక్టికల్ పేపర్స్ని, క్లినికల్ పేపర్స్ని టీచ్ చేయడం కోసం. అది కాక రీసెర్చ్ పేపర్స్ అంటాం, అంటే సెమినార్ పేపర్స్ అని పిలుస్తాం వాటిని మేము. ఈ సెమినార్ పేపర్స్ స్టూడెంట్స్కి 4th and 5th yearలో ఇవ్వడం జరుగుతుంది. 4th and 5th year స్థాయికి వచ్చిన పిల్లవాడు సమాజం ఎడలో వాడికి స్పృహ ఏర్పడుతుంది. నేను మరికొన్ని విషయాలు కాసేపట్లో చెప్తాను మీకు. వాళ్ళు ఒక సమాజం ఎడల చైతన్యం అవుతాడు వాడు. ఓహో, ఇలా ఉంది సమాజం, ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వీటికి న్యాయపరమైనటువంటి సొల్యూషన్స్ ఏంటి అని ఒక రీసెర్చ్ ఓరియంటెడ్నెస్ పిల్లవాళ్ళలో పెరుగుతుంది. వాళ్ళకి చాయిస్ ఇస్తాం మేము, నీకు ఎలాంటి టాపిక్ మీద రీసెర్చ్ చేయదలుచుకున్నావో నువ్వు రీసెర్చ్ తీసుకో, టాపిక్ తీసుకో. మేము ప్రొఫెసర్ని ఒకరిని అలాట్ చేయడం జరుగుతుంది.
అప్పుడు ఆ పిల్లవాడు సామాజికంగా ఉన్నటువంటి సమస్యలను వాడు అనుకుంటే కాంటెంపరీ రెలవెంట్ తీసుకుని దాని మీద తను న్యాయపరమైనటువంటి నాలెడ్జ్ని అప్లై చేసి దాని సొల్యూషన్స్ తోటి మా దగ్గరికి వస్తాడు. వాట్ అబౌట్ ఎల్ఎల్ఎం కోర్స్ గురించి ఏం చెప్తారు? మనకి 4 రకాలైనటువంటి మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం తల్లి, 4 డిఫరెంట్ డిసిప్లిన్స్లో. ఒకటి కాన్స్టిట్యూషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా, 2 సైబర్ అండ్ ఐపీఆర్ లా, 3వది లేబర్ లెజిస్లేషన్స్, 4 మనకున్నది కార్పొరేట్ లాస్ అండ్ కార్పొరేట్ అండ్ సెక్యూరిటీ లాస్ అనబడే 4 మాస్టర్స్ డిగ్రీని మనం ఆఫర్ చేస్తున్నాం. ఈ ఎల్ఎల్బి 3 years లా ప్రోగ్రామ్ కానీ, బిఏఎల్ఎల్బి, బీబీఎల్ఎల్బి 5 years లా ప్రోగ్రామ్స్ కానీ, ఎవరైతే మినిమం 55 to 60% ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళు యూనివర్సిటీ కండక్ట్ చేసేటువంటి ఓకల్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా 4 మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా కేఎల్ఈఎఫ్ కాలేజ్ ఆఫ్ లా ఆఫర్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈవెన్ పిహెచ్డి కూడా లా కేఎల్ఈఎఫ్ కాలేజ్ ఆఫ్ లా ఆఫర్ చేస్తుంది. ఇప్పటికి ఆల్రెడీ 36 మంది పిహెచ్డి స్కాలర్స్ ఉన్న ప్రొఫెసర్స్ దగ్గర వర్క్ చేస్తూ కనబడతారు. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, మీ యూనివర్సిటీలో కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? కొన్ని సందర్భాల్లో విలేజెస్లో ఉన్నటువంటి లీగల్ సలహాలు ఒక అవేర్నెస్ ద్వారా, న్యాయపరమైనటువంటి అవేర్నెస్ ద్వారా వాళ్ళకి మనం సేవ అందిస్తే సరిపోతుంది అనుకున్నట్లయితే ఒక సీనియర్ అడ్వకేట్ని తీసుకొచ్చి ఏపీ లీగల్ సర్వీస్ అథారిటీ వారి యొక్క సహాయ సహకారాలతోటి విలేజెస్లో ఈ న్యాయ సలహాలు కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ పంచాయతీ బిల్డింగ్లోనూ ఎక్కడన్నా ఈ సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళంతా కూర్చొని ఆ విలేజ్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఆ ప్రదేశానికి రమ్మని వాళ్ళకి కావలసిన సలహాలని అక్కడికక్కడే అందచేయటం. ఇదిగో ఈ సమస్య ఉంది కాబట్టి న్యాయపరంగా ఇలా మీరు చేసుకోండి అని వాళ్ళకి సలహాలు ఇవ్వటం. ఇదంతా కోఆర్డినేట్ చేయాల్సింది ఎవరు? పిల్లలు కోఆర్డినేట్ చేస్తారు. వాళ్ళు ఏం చూస్తారు, అక్కడికి వెళ్ళి సమస్యని ఎలా సమాధానపరుస్తున్నారు, ఎలా ఆన్సర్ చేస్తున్నారు, ఎలా సొల్యూషన్ చూపిస్తున్నారు అన్నది పిల్లలు స్వతహాగా చూడగలుగుతారు. ఇది కూడా ఒక గొప్ప ట్రైనింగ్. మా కో కరికులర్ యాక్టివిటీస్ మొత్తం కూడా ఇంటిగ్రేటెడ్ అండ్ ఎకిన్ అంటే చాలా దగ్గరగా, కరికులర్ యాక్టివిటీస్కి చాలా దగ్గరగా ఉంటాయి. రోల్ ప్లేయింగ్. ఈవెన్ మా స్టూడెంట్స్ విలేజెస్కి వెళ్ళి చైల్డ్ మ్యారేజెస్ మీద కానివ్వండి, చైల్డ్ లేబర్ మీద కానివ్వండి, ఓటు హక్కు మీద కానివ్వండి, మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్కి ముందు ఓటు హక్కు మీద కానివ్వండి, పిల్లల రోల్ ప్లే, స్ట్రీట్ ప్లేస్, విలేజెస్లోకి వెళ్ళి అక్కడే ఒక చిన్న నాటకాన్ని ఆడి అవేర్నెస్ చూపించడం. అదొకటే కాదండి, ఇంగ్లీష్లో ఉన్నటువంటి లాస్ని తెలుగులోకి వీళ్ళు కొన్ని తర్జుమా చేసి చిన్న పుస్తకాలుగా, పిల్లలే చిన్న పుస్తకాలుగా తయారు చేసి, ప్లకార్డ్స్గా తయారు చేసి, పాంప్లెట్స్గా తయారు చేసి, కొంతమంది స్టూడెంట్స్ అయితే టెక్నాలజీ బాగా తెలుసున్న పిల్లలు ఏం చేశారంటే ఈవెన్ కార్టూన్ పరంగా కూడా బుక్స్ని రిలీజ్ చేశారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద, చైల్డ్ కాంట్రాక్ట్స్ మీద, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద, ఈ పర్టికులర్ డాక్యుమెంట్ మీద మీరు సంతకం పెడితే వచ్చే నష్టం ఇది, ఇలాంటి డాక్యుమెంట్స్లో ఈ క్లాజ్ ఉంటే కనుక ఇది మీకు ముప్పు, మీరు సంతకం పెట్టకండి, ప్రామిసరీ నోట్ల మీద సంతకం పెట్టకండి, గ్యారంటీ వాటి మీద సంతకం పెట్టకండి, తెలుసుకుని పెట్టండి అనే అవేర్నెస్ని ఈ కార్టూన్ బొమ్మల ద్వారా కూడా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే. లా కోర్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, కేఎల్ యూనివర్సిటీలో లా చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మాకు వివరించినందుకండి. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.